నీట్ నిర్వహణలో డొల్లతనం. పరీక్ష కేంద్రాల్లో కనిపించని సీసీ కెమెరాలు, రక్షణ లేని స్ట్రాంగ్ రూముల్లో ప్రశ్నాపత్రాలు, కేటాయించిన సిబ్బందికి బదులు వేరేవారు, థర్డ్ పార్టీ పరిశీలనలో బయటపడ్డ నిర్లక్ష్యం. పేపర్ లీక్ ఆరోపణలతో వివాదంగా మారిన నీట్ పరీక్ష నిర్వహణలో అడుగడుగున డొల్లతనం బయటపడుతుంది. పరీక్షల నిర్వహణలో నిబంధనలు పాటించని విషయం థర్డ్ పార్టీ జరిపిన పరిశీలనలో స్పష్టంగా వెల్లడైంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించే బాధ్యతను ఒక థర్డ్ పార్టీ సంస్థకు జాతీయ పరీక్షల సంస్థ అప్పగించింది. దాదాపు 4000 కేంద్రాల్లో మే 5న నీట్ పరీక్ష జరగగా 399 కేంద్రాలను థర్డ్ పార్టీ పరిశీలనకు సందర్శించి పరీక్షల నిబంధనలు అమలవుతున్న తీరును తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన నివేదికను జూన్ 16న ఎన్టీఏకు థర్డ్ పార్టీ సంస్థ అందించింది. పరీక్ష కేంద్రాల్లో లోపాలు, నిర్లక్ష్యాన్ని ఈ నివేదిక స్పష్టంగా పేర్కొన్నది. నిబంధనలు బేఖాతరు. నిబంధనల ప్రకారం పరీక్ష జరిగే గదిలో 2 సీసీ కెమెరాలు ఉండాలి. ఇందుకు సంబంధించిన లైవ్ ఫీడ్ నేరుగా ఢిల్లీలోని ఎన్టీఏ కేంద్ర కార్యాలయంలో సెంట్రల్ కంట్రోల్ రూమ్కు వెళ్ళాలి. అక్కడ నిపుణుల బృందం ఈ లైవ్ ఫీడ్ను పర్యవేక్షించాలి. కానీ 399 పరీక్ష కేంద్రాలను పరిశీలిస్తే 186 కేంద్రాలు అంటే 46% వాటిలో సీసీ కెమెరాలు లేవని థర్డ్ పార్టీ గుర్తించింది. ప్రశ్నాపత్రాలను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్లకు అభ్యర్థులను పంపిణీ చేసే వరకు సెక్యూరిటీ గార్డు ఉండాలి. కానీ 68 కేంద్రాల్లో అంటే 16% స్ట్రాంగ్ రూమ్లకు సెక్యూరిటీ గార్డు లేరని తెలిపింది. 83 కేంద్రాల్లో విధులకు రావాల్సిన సిబ్బంది, హాజరైన సిబ్బంది వేరువేరుగా ఉన్నారని థర్డ్ పార్టీ పరిశీలనలో వెల్లడైంది. ఈ నివేదిక ఆధారంగా ఎన్టీఏ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది చూడాల్సింది. ప్రధాన్కు చేదు అనుభవం. నీట్ యూజీ, నీట్ నెట్ పరీక్షల అక్రమాల ఆరోపణల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు చేదు అనుభవం ఎదురైంది. శుక్రవారం ఢిల్లీ యూనివర్సిటీలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమానికి ప్రధాన్ ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఆందోళన చేపట్టింది. యోగా కార్యక్రమం జరగాల్సిన ఉన్న నార్త్ క్యాంపస్లో నల్ల జెండాలు ప్రదర్శించి దీంతో తన కార్యక్రమాన్ని ప్రధాన్ రద్దు చేసుకున్నారు. వేరే ముఖ్యమైన పని వల్ల ప్రధాన్ హాజరు కాలేదని యూనివర్సిటీ అధికారులు ప్రకటించగా నిరసనలకు భయపడి రాలేదని ఏఐఎస్ఏ నేతలు పేర్కొన్నారు. నీట్ కౌన్సిలింగ్ వాయిదాకు నో. సుప్రీంకోర్టు. వివాదాల్లో చిక్కుకున్న నీట్ యూజీ 2024 కౌన్సిలింగ్ ప్రక్రియను నిలిపివేసేందుకు సుప్రీంకోర్టు మరోసారి నిరాకరించింది. జూలై 6 నుంచి జరగనున్న కౌన్సిలింగ్కు 2 రోజులు నిలిపివేయాలని పిటిషన్దారులు కోరగా వెకేషన్ బెంచ్ శుక్రవారం తిరస్కరించింది. కౌన్సిలింగ్ అనేది తెరిచి మూసేసే ప్రక్రియ కాదని వ్యాఖ్యానించింది. అయితే తాను కౌన్సిలింగ్పై స్టే విధించమని అడగడం లేదని, నీట్లో అక్రమాలకు సంబంధించిన పిటిషన్లు జూలై 8న సుప్రీంకోర్టు సాధారణ ధర్మాసనం ముందుకు విచారణకు రానున్నందున జూలై 6 నుంచి జూలై 8 వరకు మాత్రమే కౌన్సిలింగ్ తాత్కాలికంగా ఆపాలని పిటిషన్దారుల తరపు న్యాయవాది కోర్టు కోరారు. ఇందుకు ధర్మాసనం తిరస్కరించింది. జూలై 6 నుంచి కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. ఈ పిటిషన్లో స్పందనకు తెలియజేయాల్సిందిగా ఎన్టీఏ కేంద్రానికి 2 వారాల గడువు ఇచ్చింది. జూన్ 23న 1563 మంది మరోసారి జరగనున్న పరీక్షలకు సంబంధించి ఎన్టీఏ కొంత సమాచారాన్ని దాచిపెట్టిందని పిటిషన్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లగా స్పందనను తెలియజేయాల్సిందిగా ఎన్టీఏకు కోర్టు ఆదేశించింది. ఇది నీటికి సంబంధించి ఏం జరుగుతుంది, ఎట్లా చేస్తారు ఏందనేది అర్థం అవ్వట్లేదు. ఇంకోటి స్టేట్